నమస్కారం బీఎస్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం. రేపే ఆర్సెలార్ మిత్తల్ ప్లాంట్ కు సీఎం చంద్రబాబు భూమి పూజ. సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, రిఫైనరీకి శంకుస్థాపన. కర్షకులకు గుడ్ న్యూస్. నేడు రైతు భరోసా నిధుల విడుదల. హస్తం పార్టీకి సీనియర్ నేత జీవన్ రెడ్డి గుడ్ బై. రాజీనామా డేట్ ఫిక్స్. నలభై 48 గంటల్లో హోర్ముజ్ను తెరవాలి. ఇరాన్కు ట్రంప్ వార్నింగ్. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో మరో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఉక్కు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థ నెలకొల్పనున్న గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు భూమి పూజ చేయనున్నారు. దాదాపు 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 1,35,964 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఉత్తరాంధ్రకు తలమానికంగా నిలవనున్న ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఇండియా సంస్థ భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సోమవారం భూపూజ జరగనుంది. మొత్తం 5,465 ఎకరాల్లో 2 దశల్లో ఈ ప్రాజెక్టు సాకారం కానుంది. మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నులు, రెండవ దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు ఉత్పత్తి చేయనుంది. స్టీల్ ప్లాంట్కు అనుబంధంగా 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అదనంగా 316 ఎకరాల్లో క్యాప్ 2 పోర్టును కూడా ఏఎంఎన్ఎస్ ఇండియా ఏర్పాటు చేయనుంది. దీనికోసం ప్రత్యేకంగా 11,198 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. దీంతో మరో 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఏఎంఎన్ఎస్ ఇండియా ప్లాంట్ ఏర్పాటుతో విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిశ్రమల హబ్ గా రూపుదిద్దుకోనుంది. గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా దేశంలో భారీగా పెరిగిన ఉక్కు మార్కెట్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఏఎంఎన్ఎస్ ఇండియాకు లభించనుంది. ఈ ప్రాజెక్టు త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. స్టీల్ ప్లాంట్ ను NH-16తో కలిపేలా 4 వర్తుల రహదారి విస్తరణ పనులు చేపట్టింది. కనెక్టివిటీ పెంచడంతో పాటు పరిశ్రమకు అవసరమయ్యే నీరు, విద్యుత్ వంటి మౌలిక వస్తువులు శరవేగంగా కల్పిస్తోంది. సోమవారం జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు తరలిరానున్నారు. సీఎం చంద్రబాబు, కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల మంత్రి హెచ్డి కుమారస్వామి, కేంద్ర మంత్రి భూపతిరావు శ్రీనివాస్ వర్మ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఆర్సెలార్ మెటల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్, ఏఎంఎన్ఎస్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిత్తల్ భూమి పూజలో పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. నంగునూరు మండలం నర్మెట్ట గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నిర్వహించనున్న ప్రతిష్టాత్మక రైతు ఉత్సవాల కార్యక్రమంలో ఆయన ప్రధాన అతిథిగా పాల్గొని రైతు భరోసా నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు. తొలి విడతలో భాగంగా సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ కానుంది. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేవలం నిధుల విడుదలకే పరిమితం కాకుండా జిల్లా పారిశ్రామిక మరియు వ్యవసాయాభివృద్ధికి సంబంధించి పలు కీలక పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నర్మెట్లో నిర్మించిన టీజీ ఆయిల్ ఫామ్ కర్మాగారాన్ని ఆయన ప్రారంభించనున్నారు. దీంతో పాటు ఆయిల్ ఫామ్ రిఫైనరీ యూనిట్ కు శంకుస్థాపన చేయడంతో పాటు జిల్లాలోని ఇతర పెండింగ్ అభివృద్ధి పనులకు కూడా పునాదిరాలు వేయనున్నారు. కార్యక్రమం అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలు, జిల్లా అభివృద్ధిపై ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం ఇప్పటికే నర్మెట్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు మరియు సభకు వచ్చే రైతుల కోసం మౌలిక వసతులను సిద్ధం చేసింది.
తెలంగాణ రైతులకు ప్రభుత్వం నేడు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ రోజు రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్లో జరగనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఈ సందర్భంగా రైతులకు యాసంగిలో పెట్టుబడి సాయం కింద నిధులు విడుదల చేయనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి బహిరంగ సభ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 3 విడతలుగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. రైతు భరోసా నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని ప్రతిపక్షాల విమర్శలకు ఈ సభ ద్వారా సమాధానం చెప్పనున్నారు. రైతుల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనే సంకేతాలను అన్నదాతల సమాజానికి పంపే ప్రయత్నం చేయనున్నారు. తెలంగాణలో త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కంటే ముందుగానే రైతు భరోసా నిధులను జమ చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతు భరోసా నిధులు జమ చేస్తామని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నిజం చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మొత్తం 3 విడతల్లో నిధులను విడుదల చేయనున్నారు. తొలుత 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,590 కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. మొత్తం 3 విడతల్లో 9,000 కోట్ల నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేయనున్నారు. రైతు భరోసా పథకం కింద అర్హత కలిగిన రైతులు ఎకరానికి సీజన్కు 6,000 చొప్పున, రబీ మరియు ఖరీఫ్ పంట సీజన్లో ఏటా ఎకరానికి 12,000 చొప్పున అందివ్వనున్నారు. నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోనే జమ చేయనుంది. ఎకరం నుంచి మొదలుపెట్టి ఎన్ని ఎకరాలున్నప్పటికీ అందరికీ అందించేలా ఈ రైతు భరోసా నిధులు అందనున్నాయి. అయితే సాగు అయ్యే భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు అందనున్నాయి. మొత్తం మీద నేడు అన్నదాతల ముఖంలో ఆనందం వెల్లివిరనుంది. జగిత్యాల రాజకీయం కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పార్టీపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. రాజీనామా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట. ఈ నెల 25న అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక 27 నుంచి గ్రామాల బాట పట్టనున్నారు. గ్రామాల్లో తిరుగుతూ పార్టీ మార్పుపై ప్రజలను అడిగి అభిప్రాయం తెలుసుకోనున్నారు. తనకు జరిగిన అన్యాయం, పార్టీ ఫిరాయింపులపై ప్రజలకు వివరించాలనే యోచనలో ఆయన ఉన్నారు. ఏప్రిల్ 10 లోపు బీఆర్ఎస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ కి లేదా ఫామ్ హౌస్ కి రావాలని బీఆర్ఎస్ వర్గాలు కోరినట్లు సమాచారం. జగిత్యాలలో బహిరంగ సభ ఏర్పాటు చేసి తీరుతానని, కేసీఆర్ రావాలని జీవన్ చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే పలు దఫాలుగా జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించారు. మంత్రులు వచ్చి కూల్చేసే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. కరీంనగర్ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్, డీసీసీ అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోయింది. నా గురించి పార్టీతో నాకున్న అనుబంధం మీకు తెలుసుకో. పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం. ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్త మీద అజమాయి చెలాయిస్తే, మా హక్కులకు కాజేస్తే, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. డెఫినెట్లీ అదే అందుకే బాధపడుతున్నా అంటున్నా నేను. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదు అంటున్నా నేను. ఇట్లా ఈ విధమైన ఈ వేధింపులు ఈ వేధింపులు సహిస్తూ ఎంతగా కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో, నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అని నాకు నేను ఊహించలేకపోతున్నాను. నాకు నేను ఊహించుకోలేకపోతున్నా బాబు అంటున్నాను. సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాకుండా ప్రజాప్రతినిధులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైబర్ మోసానికి గురయ్యారు. గుర్తు తెలియని నేరగాళ్లు ఆయన బ్యాంక్ ఖాతా నుంచి భారీ మొత్తంలో నగదును కాజేశారు. ఈ ఘటనపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే బాలరాజు మొబైల్ కు ఆర్టీఏ చలన చెల్లించాలంటూ ఓ మెసేజ్ రావడంతో అందులో ఉన్న లింకును ఆయన నిజమైందని భావించి క్లిక్ చేశారు. ఆ లింక్ ద్వారా ఆయన ఫోన్లో ఓ మాల్వేర్ యాప్ ఇన్స్టాల్ అయినట్టు తెలుస్తోంది. అది క్లిక్ చేసిన కొద్దిసేపటికే జంగారెడ్డిగూడెంలోని ఇండస్ ఇండ్ బ్యాంక్ లో ఉన్న ఆయన ఖాతా నుంచి సుమారు 12 లక్షలు విత్డ్రా అయినట్లు గుర్తించారు. తన ఫోన్ హ్యాక్ అయిందని, ఖాతా నుంచి నగదు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో షాక్ గురైన ఎమ్మెల్యే బాలరాజు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయన జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ నేరగాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఐపీ అడ్రస్ ట్రాకింగ్ వంటి సాంకేతిక పద్ధతుల ద్వారా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీ వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోర్టులో కేసులు నడుస్తున్నప్పటికీ అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని గీతం యాజమాన్యం పరితగించిందనే విమర్శలు వెలువెత్తున్నాయి. వివాదాస్పద భూముల్లో అడ్డగోలుగా నిర్మాణ పనులు చేపట్టడం ఇప్పుడు తీర ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది. గీతం భూములకు సంబంధించి వివాదం ఇంకా న్యాయస్థానం పరిధిలోనే ఉంది. స్టేటస్ కో ఉన్నప్పటికీ అక్కడ భారీ ఎత్తున నిర్మాణ పనులు ప్రారంభించడం సంచలనం రేపుతోంది. గతంలో ప్రభుత్వం అధీనంలో ఉన్నట్లుగా ఏర్పాటు చేసిన బోర్డులను సైతం గీతం యాజమాన్యం పరితగించి తొలగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 55 ఎకరాల ఆక్రమిత భూముల్లో ఈ నిర్మాణాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. గతంలో నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆ జాబితా నుంచి తొలగించడం వెనుక పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిడి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. దాదాపు 5,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అడ్డదారిలో జీవీఎంసీ ద్వారా క్రమబద్ధీకరించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు విపక్షాలు మండిపడుతున్నాయి. చిత్తూరు జిల్లాలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల గుండా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న స్మగ్లింగ్ ముఠా ఆట కట్టించారు. ఇరువారం పరిసరాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు భారీగా కోలిప్స్ పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు ఇరువారం మధ్య పోలీసుల వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న 2 ఇన్నోవా కారులను అడ్డుకున్నారు. ఆ కారులో తనిఖీ చేయగా సుమారు 10 లక్షల రూపాయల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులు కోలిప్స్ లభ్యమయ్యాయి. వీటితో పాటు రవాణాకు ఉపయోగిస్తున్న 2 ఇన్నోవా కార్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న కర్ణాటకకు చెందిన 3 స్మగ్లర్లను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి ఈ నిషిద్ధ పదార్థాలను సరఫరా చేస్తున్న ముఠా వెనుక ఉన్న సూత్రధారుల కోసం పోలీసులు కూపీలాగుతున్నారు. విశాఖపట్నంలో దొంగలు బరితెగిస్తున్నారు. భక్తిభావంతో కొలిచే ఆలయాలను కూడా వదలడం లేదు. మాధవధారలోని ప్రసిద్ధ కనక మహాలక్ష్మి ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరగడం స్థానికంగా కలకలం రేపింది. అమ్మవారి ఆభరణాలతో పాటు హుండీ నగదును ఎత్తుకెళ్లిన దొంగ సీసీ కెమెరాలు చిక్కడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అర్ధరాత్రి సమయంలో ముసుగు ధరించి ఆలయంలో ప్రవేశించిన దుండగుడు అత్యంత చాకచక్యంగా లోపలికి చొరబడ్డాడు. గర్భాలయంలోని అమ్మవారికి ఉన్న విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు భక్తులు సమర్పించిన హుండీ నగదును కూడా దొంగిలించాడు. చోరీ చేసిన సొత్తును అంతా ఒక మూటగా కట్టుకున్న దొంగ వెళ్లేటప్పుడు ధైర్యంగా ముసుగు తీసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలని ఆలయ ప్రాంగణంలోని సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుని గుర్తించే పనులు పోలీసులు నిమగ్నమయ్యారు. ఆలయ పరిసరాల్లో నిఘా పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
విజయవాడలో మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినప్పటికీ కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. తాజాగా భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి భవానీపురం పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఎస్ఐ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు ముమ్మరంగా సాగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో అతివేగంగా వచ్చిన ఒక టాటా సఫారీ కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన కారు ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్తో ఉన్నట్లు గుర్తించారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అటు పోలీసులు ఇటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని డ్రైవర్పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పోలీసులు మరోసారి హెచ్చరిస్తున్నారు. మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయా? తర్వాత చూద్దాంలే. ప్రభుత్వం ఎప్పుడైనా డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించడం కట్టుకోవచ్చని లైట్ తీసుకుంటున్నారా? అయితే మీరు భారీ చిక్కుల్లో పడబోతున్నారు. ఏప్రిల్ 1, 2026 నుంచి ట్రాఫిక్ నిబంధనలు అస్సలు ఊహించని విధంగా కఠినం కాబోతున్నాయి. ఇకపై చలాన్లు కట్టకుండా తప్పించుకోవడం కుదరదు సరికదా? మీ డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ కూడా రద్దయ్యే ప్రమాదం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ కొత్త రూల్స్ ను పక్కాగా అమలు చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. కేంద్ర మోటార్ వెహికల్ నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలను భారీగా సవరించింది. కొత్త రూల్స్ ప్రకారం ఒక వాహనంపై ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉండి వాటిని నిర్ణీత సమయంలోపు చెల్లించకపోతే ఆ వాహన యజమాని డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కూడా ఫ్రీజ్ అయిపోతుంది. అంటే చట్టపరంగా ఆ వాహనం రోడ్డుపై తిరగడానికి అనర్హమైనదిగా పరిగణించబడుతుంది. ఒకవేళ లైసెన్స్ ఫ్రీజ్ అయిన తర్వాత కూడా వాహనాన్ని రోడ్డుపైకి తీసుకొస్తే పోలీసులు దాన్ని వెంటనే సీజ్ చేస్తారు. ఇకపై చలాన్ పడిన తర్వాత దాన్ని చెల్లించడానికి గరిష్టంగా 45 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఈ గడువు ముగిసినా ఫైన్ పే చేయని పక్షంలో ఆ వాహనంపై అధికారులు చర్యలు ప్రారంభిస్తారు. వాహనాన్ని రోడ్డు మీద నడపకపోయినా ఇంట్లో పెట్టుకున్నా సరే డేటాబేస్లో అది బ్లాక్ లిస్టులోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో వాహనాన్ని అమ్మాలన్నా లేదా ఇన్సూరెన్స్ రీన్యూవెంజల్ చేయాలన్నా సాధ్యపడదు. ప్రభుత్వం గతంలో ఇచ్చినట్లుగా చలాన్లపై భారీ డిస్కౌంట్లు ఇచ్చే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. కొన్నిసార్లు టెక్నికల్ సమస్యల వల్ల లేదా కెమెరా తప్పుగా రీడ్ చేయడం వల్ల ఒకరి చలాన్ మరొకరికి పడుతుంది. ఇలాంటి తప్పులను సరిదిద్దడానికి ప్రభుత్వం గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేయబోతోంది. చలాన్ పడిన వెంటనే మీ అభ్యంతరాలను ఇక్కడ వ్యక్తం చేయొచ్చు. ఒకవేళ అది నిజంగానే పొరపాటును తెలిస్తే నిర్ణీత సమయంలోపు ఆ చలాన్ను రద్దు చేస్తారు. దీనికోసం ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వాహనదారులు ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ పోలీసులు నేరుగా ఆపకపోయినా సీసీ కెమెరాల ద్వారా చలాన్లు ఆటోమేటిక్గా జనరేట్ అవుతున్నాయి. కాబట్టి మీకు మెసేజ్ రాకపోయినా సరే కనీసం నెలకోసారి ఆన్లైన్లో మీ వెహికల్ నెంబర్తో చలాన్లు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవడం మంచిది. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, సిగ్నల్ జంప్ చేయకపోవడం వంటి ప్రాథమిక నియమాలు పాటిస్తే ఈ కఠిన నిబంధనల నుంచి తప్పించుకోవచ్చు. లేదంటే మాత్రం మీ వాహనం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం ఖాయం. ఇరాన్ తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాబోయే 48 గంటల్లో హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇరాన్లోని అతిపెద్ద విద్యుత్ కేంద్రాలతో పాటు పలు కీలక ప్లాంట్లను బాంబులతో నేలమట్టం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ఇరాన్కు అల్టిమేటం జారీ చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ సేనలు ఈ కీలక సముద్ర మార్గాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 5వ వంతు వ్యాపారం జరుగుతోంది. ఇరాన్ బెదిరింపుల కారణంగా ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోవడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశం తాకుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత ఆ మార్గాన్ని ఉపయోగించుకుని ఇతర దేశాలదేనని, అమెరికా కేవలం రక్షకుడిగా ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఇరాన్ కనుక మొండిగా వ్యవహరిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు కొరతను తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత శుక్రవారం నాటికి నౌకల్లో లోడ్ చేసిన ఇరాన్ చమురుపై ఆంక్షలను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల సుమారు 140 మిలియన్ బారెళ్ల చమురు గ్లోబల్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ వెల్లడించారు. ఇది ఇంధన సరఫరాపై ఉన్న ఒత్తిడిని కొంత మేర తగ్గిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఇరాన్ దళాలు తొలిసారిగా సుదూర లక్ష్యాలను ఛేదించే లాంగ్ రేంజ్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల యుద్ధం కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. Substantially ahead of our time projections, but whatever the time is, it's okay. Whatever it takes, we will always, and we have right from the beginning, we projected 4 to 5 weeks, but we have capability to go far longer than that. We'll do it. Whatever
Somebody said today, they said, oh, well, if the president wants to do it really quickly. After that, he'll get bored. I don't get bored. There's nothing boring about this. Do you agree with that, Pete? I don't think there's anything, Mr. General. I think there's nothing boring about it. Somebody actually said from the media, I think he'll get bored after about a week or two. No, we don't get bored. I never get bored. If I got bored, I wouldn't be standing here right now. I guarantee you that, to go through what I had to go through. We also పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరాయి. నటాంజ్ అణు కేంద్రంపై జరిగిన దాడికి ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. ఇరాన్ తన క్షిపణి శక్తిని ఇజ్రాయెల్పై ప్రయోగించింది. ఇజ్రాయెల్లోని అరద్, డిమోనా నగరాలే లక్ష్యంగా ఇరాన్ భారీ స్థాయిలో క్షిపణి దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ప్రధానంగా నివాస ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఘటనలో చిన్నపిల్లలతో సహా సుమారు 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కొద్ది రోజుల క్రితం ఇరాన్లోని అత్యంత కీలకమైన నటాంజ్ అణు కేంద్రంపై దాడి జరిగింది. ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఆరోపించిన ఇరాన్ దానికి ప్రతిచర్యగా ఇప్పుడు ఈ దాడులు చేపట్టింది. ఆయా నగరాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామంతో అగ్రరాజ్యాలు అప్రమత్తమయ్యాయి. ఈ దాడులు మరిన్ని యుద్ధ పరిణామాలకు దారితీస్తాయా అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏపీ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం. రేపే ఆర్సెలార్ మిత్తల్ ప్లాంట్కు సీఎం చంద్రబాబు భూమి పూజ. సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, రిఫైనరీకి శంకుస్థాపన. కర్షకులకు గుడ్ న్యూస్. నేడు రైతు భరోసా నిధుల విడుదల. హస్తం పార్టీకి సీనియర్ నేత జీవన్ రెడ్డి గుడ్ బై. రాజీనామా డేట్ ఫిక్స్. 48 గంటల్లో హోర్ముజ్ను తెరవాలి. ఇరాన్కు ట్రంప్ వార్నింగ్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.